దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నీ మాటలు వినాలని ప్రభువా మేమందరము వేచి ఉన్నాము, నిలిచి ఉన్నాము. నీ మాటలను మాకు వినిపించండి ప్రభువా. నీ బిడ్డలను ఓదార్చమని దేవా, ఏ మాటల కొరకు ప్రభువా ఎదురు చూస్తున్నారు ఆ మాటలు మాత్రమే తండ్రి నా నోట పలికించమని, నీ నోటి మూరగా ఇదిగో ఈ దీన దాసుని వాడుకోమని వాక్యమైన యేసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయము దేవుని వాక్యాన్ని అందించే గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించారు. ఇందును బట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ సమయములో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. చాలా విషయాలు దేవుడు ఈ అధ్యాయములో చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ అధ్యాయములో ప్రార్థన గురించి దేవుడు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రార్థన అనేటటువంటి ఈ ఆయుధము చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితము ప్రార్థనతో ముడిపడినటువంటి జీవితం. పరిశుద్ధ బైబిలు గ్రంథములో ప్రార్థన అనేటటువంటి ఈ కాన్సెప్ట్, ఈ అంశము మరి ఎనోషు కాలములో ప్రారంభమైనట్టుగా మనము ఆది కాండము 4వ అధ్యాయములో చివరి వచనములో అనగా 26వ వచనములో మనం చూస్తాం. ఎనోషు కాలములో ప్రార్థన ప్రారంభమైంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. అంటే ఆదాము నుంచి మనం ఆలోచన చేస్తే ఆదాము తరువాత మరి కయ్యను ఏబేలు పక్కన పెట్టుకుంటే కనుక షేతు, తదుపరి జనరేషన్ మనం చూస్తే కనుక ఎనోషు అనగా మూడవ తరం వాడు ఎనోషు. ఎనోషు అనేటటువంటి ఈ వ్యక్తి కాలములో ప్రార్థన ప్రారంభమైనట్టుగా కనబడుతూ ఉంది. ఎనోషు అంటే అర్థము మానవుడు, మర్త్యుడు అని అర్థం. అప్పుడు ప్రారంభమైంది ప్రార్థన అనేటటువంటి మాట. ఎందుకు ప్రార్థన? ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం అని, మన విన్నపములను తెలియచేసుకోవడానికి ఆయనతో మనము మాట్లాడడమే ప్రార్థన. దేవునితో సంభాషించడము, సంభాషణ చేయడం అనేటటువంటి విషయము కూడా మనము గమనించుకోవాలి. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలామంది చేసిన ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. అందరి ప్రార్థనలకు కూడా దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అందరి ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడని వాక్యములో మనం చూస్తాం. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదని కూడా మనకు కనపడుతూ ఉంది. అలాగే నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉంటానని ఆయన వాగ్దానము చేశాడు. మరి ఇంత ప్రాధాన్యత ప్రార్థనకు ఉన్నప్పుడు మన జీవితములో ప్రార్థన అనేది లేకపోతే అది ఎంతవరకు న్యాయము? దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు సబబది? కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగంగా మారాలని, నిత్యము మనము దేవునితో మాట్లాడాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే భక్తులైనటువంటి వారి జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు, అలాగే సంతోష సమయంలో కూడా వారు ప్రార్థనలు చేసినటువంటి వారుగా, నిత్యము ప్రార్థించేవారుగా భక్తులు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రకరకాలుగా మనకు వ్యక్తులు ఉన్నప్పటికీ వారి ప్రార్థన విషయము చూస్తే గనుక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలు
బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా కావాలి అంటే మనము దేవుణ్ణి ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాం. మరి కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన జవాబు ఒక్కొక్కసారి రావట్లా. ఎందుకు రావట్లేదు? దానికంటూ కూడా కారణాలు ఉన్నాయి. చాలామంది కారణాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఏంటో దేవుడు ఇంకా కార్యం జరిగించడా అని అనేవారు ఉన్నారు. లేదు, ప్రార్థించగా కార్యం జరుగుతుంది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు ఆయన. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపినట్టుగా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఓ ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. మోషే ప్రార్థన చేయగా మన్నా కురిసింది. మోషే ప్రార్థన చేయగా బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. మోషే ప్రార్థన చేయగా దేవుని హస్తము వారికి తోడుగా వచ్చింది. ఎన్ని అద్భుతాలు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు. ఓ సూర్యుడా ఆగు అంటే ఆగిపోయాడు. ఓ చంద్రుడా ఆగంటే ఆగిపోయాడు. ఏలియా ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ఏలియా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఏమండి, ఎంత గొప్ప ధన్యత. భక్తుల ప్రార్థనా జీవితాలు మామూలుగా లేవండి. ప్రార్థనా జీవితాలు వారు కలిగి ఉన్నారు. అద్భుతమైనటువంటి ప్రార్థనలు వారు చేసినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా జాగ్రత్తగా మనము గమనించాలండి. ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని మనము కలిగి ముందుకు వెళ్ళాలి. అందుకనే కదా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది అంటే కనుక మెలకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ విరోధి గర్జన సింహం వలె వాడు ఉన్నాడు. కనుక మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఎక్కడ కూడా మనము రాజీ పడకూడదు. ప్రార్థన విషయంలో ప్రార్థించడంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రార్థనే మన ఆయుధము. ప్రార్థనే మన యొక్క ఊపిరిగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఏలియా ప్రార్థన చేయగా అద్భుతము జరిగించిన దేవుడు. మోషే ప్రార్థన చేయగా అద్భుతం జరిగించిన దేవుడు. యెహోషువ ప్రార్థన చేయగా అద్భుతం జరిగించిన దేవుడు. ఈరోజు మనము ప్రార్థన చేయగా కూడా దేవుడు అద్భుతాలు జరిగించనై ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు ఫలితం రావట్లా. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు సమాధానము కనబడడంలా కారణం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే దాని గురించి లూకాసు వార్త 18వ అధ్యాయములో దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రార్థన మనము ఏ విధంగా చేయాలో అక్కడ దేవుడు రాయిస్తూ ఉన్నాడండి. అసలు ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయకూడదో దేవుని వాక్యములోంచి మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 18వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అంటే విసుకక ప్రార్థన చేయాలి. మన ప్రార్థన యందు విసుగుదల ఉండడానికి వీలు లేదంట. విసుగుదల వద్దు, పట్టుదల ముద్దు అని చెప్తున్నాను నేను. అంటే మన ప్రార్థనలో విసుగుదల ఉండకూడదు, పట్టుదల ఉండాలి. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. వారి ప్రార్థనకు దేవుడు విజయం ఇస్తాడు. ప్రార్థన ద్వారా విజయం ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే పట్టుదల ఉండాలి. ఆదికాండములో ఒక వ్యక్తి పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, పట్టుబట్టేశాడు. ఎవరు అంటే యాకోబు. ఎలాంటి పట్టుబట్టాడు అంటే, ఇదిగో నీవు నన్ను దీవిస్తావా దీవించవా, నీవు నన్ను దీవిస్తేనే విడిచిపెడతానన్నాడు. అలా మనం చేయగలుగుతున్నామా ఈరోజు ప్రార్థన?
చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, ఈ అంశము అవ్వటం లేదు అనేవారు చాలామంది ఉన్నారు. అంటే వారిలో ఏమొచ్చేస్తుంది? విసుగుదల వచ్చేస్తుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్న మాట జ్ఞాపకం పెట్టుకోవాలి కదా మనం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, బాగానే ఉంది, వెంటనే ఇవ్వాల పిల్లలని 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. అబ్రహాము వెయిట్ చేసి నిలిచిపోయాడు. అంతే, సమయం వచ్చిందండి, నిర్ణయకాలం వచ్చింది. నిర్ణయకాలం రాగానే దేవుడు అబ్రహామును దర్శించాడు. చక్కగా శారమ విషయంలో కార్యము జరిగింది. ఇస్సాకునిచ్చాడు దేవుడు. వృద్ధాప్యములో వృద్ధులు, ఇద్దరు వృద్ధులే అయినప్పటికీ దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అందుకనే దేనికన్నా నిర్ణయం ఉంటుంది, కాలం ఉంటుంది, నిర్ణయ కాలం ఉంటుంది. విసుగుదల అనేది మనలోనికి రానివ్వకుండా మనం ప్రార్థన చేయాలని ఈ 18వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే మన ప్రార్థన ఫలితము కావాలంటే వేచి ఉండాలండి, నిలిచి ఉండాలండి. దేవుడిచ్చేటటువంటి ఆ సమాధానం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు సమాధానం మనకు వస్తుంది. దాని గురించి ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ చెప్పినటువంటి సందర్భం ఏమిటంటే, ఒక బీద విధవరాలు గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఒక విధవరాలు, అలాగే ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే చాలా దుర్మార్గుడు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే జాలి కానీ కరుణ కానీ లేనటువంటి వాడు. జాలి, కరుణ, ప్రేమ, దయ ఇలాంటి లక్షణాలు ఏమీ లేనటువంటి వాడు మహామూర్ఖుడని ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. ఇతను అన్యాయస్తుడని కూడా చెప్పబడింది. అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి గురించి, అలాగే ఒక విధవరాలు గురించి చెప్పినటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే, న్యాయాధిపతి చాలా కఠినమైనటువంటి మనసు కలిగిన వాడు. అలాంటి వ్యక్తి దగ్గరికంట ఈ విధవరాలు వచ్చి, అయ్యా మాకు న్యాయం కావాలయ్యా, నా పక్షంగా నువ్వు మాట్లాడాలి, నాకు న్యాయం జరిగించు అని అడుగుతూ ఉందంటండి. చదువుకుందాం ఒకసారి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఏమంటే ఇక్కడ దేవునికి భయపడకుండా, మనుషులకు భయపడకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి న్యాయాధిపతి అతని దగ్గరకంటండి పదే పదే వస్తుందంటండి విధవరాలు. ఎందుకంటే అయ్యా నాకు న్యాయం జరిగించయ్యా, నా పక్షంగా నువ్వు కోర్టులో మాట్లాడయ్యా అని చెప్పి బతిమాలుకుంటుంది, గోజాడుతుందంటండి. అలా గోజాడగా ప్రతిరోజు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు చేస్తానులే వెళ్ళని కసురుకుంటున్నాడు. అయినా కానీ కసురుకున్నా చెయ్యకపోయినా ఆమె వెళుతూనే ఉంది. కానీ ఒకానొక సమయంలోనండి ఈ న్యాయాధిపతి కంట జాలి కలిగిందంటండి. ఈ న్యాయాధిపతి కంట మనస్సు కరిగిందంట. కఠినమైనటువంటి వాడి మనస్సు కరిగిపోయింది. కఠినమైనటువంటి వాడి గుండె, రాతి గుండె మాంసము గుండెగా మార్చబడింది. ఎలా మార్చబడింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, ఎలా జరిగింది ఇది అంటే కనుక దేవుడే. గమనించండి ఎలా జరిగిందంటే, ఆమె చేసిన ప్రయత్నము పదే విసుగుదల లేకుండా పట్టుదల కలిగి ఎప్పటికైనా న్యాయం జరిగిస్తాడు, ఎప్పటికైనా నా పక్షంగా పోరాడతాడని నమ్మిందండి. అడుగుపెట్టి అడిగింది. అలాగే గమనించండి, కఠినమైనటువంటి మనసు కలిగిన న్యాయాధిపతి అలాగుంటే మన దేవుడు జాలి కలిగిన వాడండి. మన కన్నిటిని చూచేవాడండి ఆయన, మన బాధను చూచేవాడు ఆయన. మనము పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించిన వాడు ఆయన, మనమంటే ప్రాణం ఆయనకి. అలాంటి వాడు విడిచిపెడతాడా? అడగాలి దేవుణ్ణి, గోజాడాలి దేవుణ్ణి, వేడుకోవాలి ఆయన్ని. విసుగుదల రానివ్వకుండా పట్టుదల కలిగి మనం అడిగితే, కఠినమైనటువంటి న్యాయాధిపతి చేస్తే జాలి కలిగినటువంటి మన న్యాయాధిపతి, జీవాధిపతి అయినటువంటి ఈయన కార్యం జరిగించడా? ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. అదే ఇక్కడ రాయబడింది. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి అంటే పట్టుదల ఉండాలి. ఏం ఉండకూడదంటే విసుగుదల ఉండకూడదు. ఎంత చక్కగా వివరించాడో ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో. కాబట్టి ఈ రోజున మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి తప్ప విసుగుదల ఉండకూడదని. అలాగే మరొక సంఘటన కూడా మీకు తెలియజేస్తాను. అంటే విసుగుదల వద్దు, పట్టుదల ముద్దని మనం నేర్చుకున్నాం. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే, ఇదే లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనములో 14వ వచనం వరకు మనం చూస్తే అక్కడ కూడా ఒక ప్రార్థన కనబడుతుంది.
అంటే ఈ మన ప్రార్థనలో ఏముండాలో ఇక్కడ ఈ ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక రోజునంట దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒక వ్యక్తి సుంకరి, ఒక వ్యక్తి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఇతరులతో పోల్చుకుంటున్నాడు. నేను వాడి వలే లేను, వీడి వలే లేను, నేను వాడి వలే ఉపవాసము, వాడు ఉపవాసం చేయట్లే, నేను ఉపవాసం చేస్తున్నాను, వాడు కానుక ఇవ్వట్లే, నేను కానుకిస్తున్నాను, వాడు మందిరానికి రావట్లే, నేను మందిరానికి వస్తున్నానని పోలిక చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ఇలాంటి ప్రార్థన మనం చేయడానికి వీల్లేదు. మన ప్రార్థన మనదే. మనం పరిశుద్ధులమా కాదే, పాపులమే కదా. మనల్ని పరిశుద్ధులుగా చేసింది దేవుడు. పాపముతో నిండి ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చివేశాడు. మన పాపస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నేను పాపినయ్యా, నేను పాపినయ్యా. ఆకాశం వైపు చూడడానికి, అనగా నీ సింహాసనాన్ని చూడడానికి కూడా, నిన్ను చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. కనీసం నువ్వు ఉన్న సింహాసనాన్ని చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని తను తగ్గించుకుని, తన స్థితిగతులను తెలుసుకుంటూ, తన స్థితిగతులను గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా మన పాత స్థితిని మర్చిపోకూడదండి. మనం ఏ రకంగా వచ్చాము దేవునిలోనికి, ఏ రకంగా మనం ఆయన నమ్ముకున్నాము, ఆయన చేసిన కార్యాలు, ఆయన మన పట్ల కలిగినటువంటి గొప్ప ప్రేమ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలులు మర్చిపోకూడదు. మన పాత జీవితం ఎలా ఉండేది, ఏ విధంగా మనం ముందుకు వచ్చాము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆలోచన చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇక్కడ సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన, వీరిరువురు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు అయితే హెచ్చింపు ప్రార్థన చేస్తున్నాడు, తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. సుంకరి అయితే తను తగ్గించుకుంటూ, అయ్యా, నేను అనార్హుడినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండ గ్రంథంలో కూడా ఆదామవములు తప్పు చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎందుకు, ఏంటి అని అడిగితే, ఆదాము తప్పు ఒప్పుకోలేదండి. దేవుడు తప్పు ఒప్పుకోలా, అవ్వం మీదగా నెట్టేశాడు. అవ్వమ్మని అడిగితే అవ్వమ్మ అంటుంది కదా, ఇదిగో సర్పం అని సర్పం మీద నెట్టేసింది. అంటే తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వారు ధన్యులు. మేము పాపులమని తప్పు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ధన్యులని మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఇక్కడ సుంకర్ అదే చేస్తున్నాడండి. ఈ ప్రార్థనలో ఏమని తెలుసా, వినయ మనస్సు ఉందండి. వినయ మనస్సు కలిగినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన. ఇందాకని ప్రార్థనలో పట్టుదల ఉంది, అనగా మన ప్రార్థనలో కూడా పట్టుదల ఉండాలి, విసుగుదల ఉండకూడదు. ఇక్కడ రెండవదిగా వినయ మనసు కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరి ప్రార్థనలో ఏ ప్రార్థన ఆలకించాడంటే, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, పరిసయ్యుని ప్రార్థన కొట్టివాడేశాడు అంటాడు కదా. ఇదిగో సుంకరి ప్రార్థన ఆలకించినట్టుగా రాయబడింది. పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడు, ఇతని కంటే అతడు నీతిమంతుడు అన్నట్లుగా రాయబడింది. అనగా పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతునిగా నియమించబడ్డాడు, ఎంపిక చేయబడ్డాడండి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మన ప్రార్థన కూడా ఎలాగుండాలంటే, కనవరకు పోవాలి అంటే, మన ప్రార్థనకు సమాధానం కావాలి అంటే, వినయ మనస్సు కలిగి ప్రార్థన చేయండి, తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేయండి, హెచ్చింపుతో ప్రార్థన చేయవద్దు. అలా చేయడం వల్ల ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇక మూడవది కూడా ఇదే అధ్యాయంలో మూడవది కూడా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే 3వ విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఎక్కడుందంటే 35 నుంచి 43 వరకు ఉన్నటువంటి భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. ఆ వ్యక్తి ఎవరు అంటే, పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, అతను ఎరికో పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. ఎరికో పట్టణం అంటే చాలా రమ్యమైనటువంటి పట్టణం, అది చాలా ఆహ్లాదకరమైనటువంటి పట్టణము. ఆ పట్టణాన్ని చిన్నతనం నుంచి కూడా చూడకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే బర్తిమయి, తేమాయి కుమారుడైనటువంటి బర్తిమయి. అతనికి ఉన్నటువంటి పేరు కూడా గుడ్డి బర్తిమయి అన్నటువంటి పేరు ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ గుడ్డి బర్తిమయి విషయంలో దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ గుడ్డి బర్తిమయి ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ గుడ్డి బర్తిమయి కూడా చేసిన ప్రార్థన ఉంది బైబిల్ గ్రంథములో.
గుడ్డి బత్తిపై ప్రార్థన చేయడం ఏంటి మాస్టర్ గారు అనుకోవచ్చు, కానీ ఉంది. ఎరికో అనేటటువంటి ఈ ప్రాంతములో ఎప్పటి నుంచో గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, చూపు లేనివాడుగా ఉన్నటువంటి వ్యక్తి భిక్షాటన చేసుకుంటున్నాడు. త్రోవ పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అలా అడుక్కుంటున్నటువంటి వ్యక్తి ఏమంటే చూపు లేకపోతే ఎలాగుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి కళ్ళు మూసుకోండి, మీకు అర్థమవుతుంది చూపు లేనటువంటి వాడి పరిస్థితి ఎలాగుంటుందో. అన్నీ వినబడుతున్నాయి కానీ చూపు లేదు, ఎవరు వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, కానీ రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికంటండి యేసుక్రీస్తు ప్రభువు వారు అదే రోడ్డు గుండా వెళుతున్నారు. ఆయన వెళుతూ ఉంటే జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ గుడ్డి బత్తమైన దాటుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జనులందరూ కూడా వెళుతూ ఉంటే ఆ జన సమూహం యొక్క సౌండ్ విని ఏంటి ప్రజలేంటి, ఈ జనమేంటి ఇంతలా వెళ్ళిపోతున్నారు అని ఈ గుడ్డి బర్తిమయ్యకి ఆలోచన కలిగింది. వెళుతున్నటువంటి వారిని పట్టుకుని ఏంటయ్యా ఇంత జనం వెళుతున్నారు, ఏమైందని అడిగితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నారు. ఎవరు ఆయన అంటే స్వస్థత కలిగించేవాడు ఆయన. ఎవరు ఆయనంటే దేవుని కుమారుడు ఆయన. ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన ద్వారా స్వస్థ కార్యాలు జరుగుతున్నాయి. చూపులేని వారు చూపు పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుస్తున్నారు, లేవలేని వారు లేగుస్తున్నారు అని సాక్ష్యాలు విన్నాడండి ఈ గుడ్డి బర్తిమయ్య. వెంటనే ఈ గుడ్డి బర్తిమయ్య ఏం చేశాడంటే అక్కడి నుంచి కేకలు వేయడం మొదలుపెట్టాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలో ఇక్కడ రాయబడి చదువుకుందాం. 37వ వచనం. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఇదే ప్రార్థన. అయ్యా నన్ను కరుణించుము, నన్ను కాపాడుము, నాకు చూపు అనుగ్రహించు, ఓ దావీదు కుమారుడా అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే నజరేయుడైనటువంటి యేసు అని చెప్తే అలాగంటలేదండి అతను, దావీదు కుమారుడా. నిజంగా చాలా అద్భుతం అండి మాట. దావీదు కుమారుడు అని పిలిచినటువంటి వ్యక్తి ఇతను. బైబిల్ గ్రంథంలో ఈ పేరుతో పిలిచింది ఈయనే. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా అని ప్రార్థన. ఇంతకేనే చూపు లేదు అయినా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను కరుణించని కేకలు వేస్తా ఉంటే ఈ లోపండి ఆ జన సమూహం ఏం చేసిందంటే ఓరకుండమని ముందర నడుచుండిన వారు వాడిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. వెళుతున్నటువంటి జనమందరూ కూడా యేసు ముందు వెళ్ళిపోతుంటే అరుస్తూ ఉంటే జనమందరూ అంటున్నారు కదా, ఏ ఊరుకో సైలెంట్గా ఉండో అని ఆపుతున్నారండి. చూసారా, ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు. ఏయ్ నీ ప్రార్థన నెరవేర్దనుకుంటున్నావా, నీ ప్రార్థన దేవుడా ఇంటున్నాడు అనుకుంటున్నావా అని అడ్డులు వేస్తాడండి వాడు. ప్రార్థనను ముందు కొనసాగింపు లేకుండా ఆపుతూ ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మన ప్రార్థన కడ వరకు పోవాలి అంటే మన ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మూడవదిగా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఈ రోజున నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా అడుగుతున్నాడు ప్రభువు. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలంట. ఏదో నామకార్థ ప్రార్థన చేస్తున్నావేమో, పెదవులతో ప్రార్థన చేస్తున్నావేమో, ఏదో అడగాలని అడుగుతున్నావేమో, టైంపాస్ ప్రార్థన చేస్తున్నావా, ఏదో ప్రార్థన చెయ్యాలని చేస్తున్నావా? లేదు లేదు, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, వినయ మనసుతో ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, మోకాలుని ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన కడ వరకు వెళ్ళిపోతుంది. తిరుగులేదండి, తిరుగులేదు ప్రార్థనకు. చదువున్నా లేకపోయినా ప్రార్థన చేసే శక్తి ఉంటుంది. చదువు లేదండి, వాక్యం చదవలేరు, కానీ ప్రార్థన చేయగలరు. దేవుడు అందరికి ఇచ్చిన గొప్ప వరం అది. దేవుడు అందరికి ఇచ్చిన గొప్ప వరమే ప్రార్థన. చదువు ఉన్నా లేకపోయినా ప్రార్థన అయితే చేయగలరు. ఇంకా చెప్పాలి అంటే చదువు లేని వారే ప్రార్థన బలముగా చేయగలరు. దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అది. కాబట్టి వరాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. వరాన్ని విడిచిపెట్టే వరంగా మనం ఉండకూడదు. వరాన్ని ఉపయోగించుకుంటే ఇంకెన్ని వరాలు దేవుడిస్తాడు.
యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన విషయంలో ఆయన ఎడతెగక ప్రార్థన చేసినట్టుగా, ఆయన అరణ్య ప్రార్థన చేసినట్టుగా, ఏకాంత ప్రార్థన చేసినట్టుగా, రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. ఈ రోజున నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? ఇక్కడ గుడ్డిపత్తిమై అడుగుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఎన్ని అన్నాగాడా ఎక్కడ లెక్క చేయలా. చివరికి ఏం జరిగిందో తెలుసా? అంతటా యేసు నిలిచి వారిని తన దగ్గరకు తీసుకుని రమ్మనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆగిపోయారండి. అంటే వీడు వేస్తున్న కేకలు, ప్రార్థన వెళుతున్న యేసయ్యను ఆపేసిందండి. అంత శక్తి ఉంది ప్రార్థనలో, అంత బలం ఉంది ప్రార్థనలో. హిజ్కియా కూడా ఆనాడు గోడ వైపుకు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయుష్ 15 సంవత్సరాలు పెంచబడింది. 15 దినాల్లో ఆయుష్ తీరిపోతూ ఉంది. మరణిస్తామని వార్త పట్టుకొచ్చినటువంటి యెషయా ఇంకా ఆ గుమ్మంలోంచి బయటికి వెళ్ళకముందే మరలా ఇంకొక సమాచారం వచ్చింది. చావు వార్త పట్టుకొచ్చినటువంటి యెషయా మరలా మేలు వార్త పట్టుకొస్తున్నాడండి. ఎందుకో తెలుసా? హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడండి. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఆయన కాచిన కన్నీరు దేవుడు చూచాడు, ప్రార్థనకు సమాధానం వచ్చేసింది. ఈరోజు నీ ప్రార్థనకు కూడా సమాధానం రావాలంటే నువ్వు పట్టుకోవాల్సిన ఆయుధం కూడా తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, అప్పుడే కార్యం జరుగుతుంది. గుడ్డిభర్తిమై విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభువు అక్కడ ఆగిపోయాడండి. వెంటనే స్వస్థపరిచాడు. ఆయన అంటున్నటువంటి మాట, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇది రికార్డ్ అంటే, ఇది అద్భుతం అంటే. ఎలా జరిగింది అద్భుతం అంటే? యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదండి అతను, ఇక్కడ కూర్చుని అరిచేశాడు, ప్రార్థన చేశాడు. మనం కూడా అంతే, కార్యాలు జరగాలంటే సన్నిధిలో కూర్చుని మొర్ర పెట్టాలి. ఎక్కడ కార్యం జరగాలంటే ఆ కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు. అంటే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, విసుగుదలొద్దు. రెండవది, మన ప్రార్థనలో వినయం ఉండాలి, తగ్గింపు స్వభావం. మూడవది, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. 3 వీలు మనం వాడాలండి. ఒకటి విసుగుదల వద్దు, రెండవది వినయ మనస్సు, మూడవది విశ్వాసము. ఈ 3 వీలు కూడా మనము మన ప్రార్థనలో ఉపయోగిస్తే ఖచ్చితముగా మరొక వి మన జీవితంలోకి వస్తుంది. ఆ వి ఏంటంటే విజయము, విక్టరీ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అట్టి విజయాన్ని మనం అందరం కూడా అందుకునే కృపాభాగ్యము దేవదేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ప్రేమాస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నాయన, ఇదిగో మాతో మీరు మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో ఇంకా నువ్వు ప్రార్థనలో తండ్రి బలముగా ముందుకు సాగడానికి, నీలో బలమైన సాధకములుగా వాడబడడానికి, సాక్షులుగా నిలవబడడానికి కృప చూపించుమని, నీ బిడ్డల్లో ఉన్న బలహీనతలు తొలగించి బలపరచుమని వాక్యమైన యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.